ప్రైజ్ ది లార్డ్. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈరోజు మోషే గురించి తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నిరంతరం నమ్మకమైన వాడు ఆయన మోషే. నిర్గమకాండం 2 నుండి 34 రాయబడ్డది. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు, దేవుడు ఏర్పరచుకున్న నమ్మకమైన సేవకుడు. దేవునితో ఒక స్నేహితునితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడినవాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని యెహోవా దేవుడే మోషేకు మెచ్చుకున్నాడు. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్న కాలంలో యాకోబు సంతానం 70 మంది ఐగుప్తుకు వెళ్ళారు. వారు క్రమంగా విస్తరించి లక్షల సంఖ్యకు చేరారు. ఐగుప్తు రాజు ప్రజల వారి చేత కఠినమైన పనులు చేయింపసాగారు. రాజు ఎబ్రీల మగపిల్లలను పుట్టగానే చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. మంత్రస్థానులకు కూడా ఆజ్ఞాపించాడు. ప్రతి మగబిడ్డను నదిలో పారవేయమని కూడా చెప్పాడు. కానీ మంత్రస్థానులు రాజాజ్ఞను పాటించక రాజుతో అబద్ధము చెప్పారు. మోషే యొక్క పుట్టుక, బాల్యము, వివాహం గురించి తెలుసుకుందాము. లేవి వంశంలోని ఒక స్త్రీకి ఒక అందమైన కుమారుడు పుట్టాడు. ఆ స్త్రీ రాజాజ్ఞకు భయపడింది. ఒక జమ్ము పెట్టెలో ఆ బిడ్డను దాచి నదిలోని నాచులో దాచిపెట్టింది. ఫరో చక్రవర్తి కుమార్తె నదిలో స్నానం చేయడానికి వచ్చి ఆ బాలును చూసింది. చాలా సంతోషించింది. ఆ పిల్లవాడిని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఆ బిడ్డను పెంచే భారము వాడి తల్లికే అప్పగించింది. ఆ బాలుడు నీటి నుండి తీయబడ్డాడు కనుక అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే రాజభవనంలో రాజకుమారు వలె పెరిగాడు. ఒకరోజు మోషే ఒక ఐగుప్తుడును ఎబ్రీయును కొట్టడం చూశాడు. స్వజాతీయ అభిమానంతో ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. మరుసటి దినం ఇద్దరు ఎబ్రీయులు కొట్టుకుంటున్నారు. మోషే వారికి న్యాయం చెప్పబోయాడు. అప్పుడు వారిలో ఒకడు, నిన్న నీవు ఐగుప్తుని చంపావు, ఈరోజు నన్ను చంపాలనుకుంటున్నావా అన్నాడు. తన రహస్యము అందరికీ తెలిసిపోయిందనుకొని భయపడి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ సిపోర్ అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మండుచున్న పొద దేవుని స్వరం విన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్నారు. వారు యెహోవా దేవుని మొరపెట్టుకున్నారు. దేవుడు వారి మొర విన్నాడు. వారిని ఐగుప్తు దాస్యం నుండి విడుదల చేయాలనుకున్నాడు. ఒక దినం మోషే గొర్రెలు మేపుతూ హోరేబు కొండకు వచ్చాడు. అక్కడ అగ్నిలో మండుచున్న ఒక పొదను చూశాడు. మంటలో పొద కాలిపోలేదు. ఆ వింతను చూడాలని మోషే పొద దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పొదలో నుండి దేవుని స్వరం వినిపించింది. మోషే, నువ్వు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలము, నువ్వు దగ్గర రావద్దు, నీ కాళ్ళకు ఉన్న చెప్పులు వదులు. నేను ఐగుప్తు బానిసతలో ఉన్న నా ప్రజల మొర విన్నాను. వారు విడిపించి పాలు తేనె ప్రవహించే కనాన్ దేశాన్ని చేరుస్తాను. ఈ పని నీ ద్వారా జరుగుతుంది. అప్పుడు మోషే, దేవా నేను ఒక మామూలు మనిషిని, బాగుగా మాట్లాడే శక్తి లేని వాడిని. ఆ ప్రజలు నన్ను నమ్మరు కనుక వేరెవరినైనా పంపించు అన్నాడు. కానీ దేవుడు, ఈ పని చేయడానికి నువ్వే తగిన వాడివి అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు విశ్వసించడం కోసం ఈ 3 సూచక్రియలు చేసి చూపించమన్నాడు. మోషే తన చేతి కర్ర కింద పడేయగానే అది పాముగా మారిపోయింది. దాని తోక పట్టి పైకి వెత్తగానే మరలా కర్రగా మారిపోయింది. మోషే తన చెయ్యి రొమ్మున ఉంచుకోగానే అది కుష్టుతో తెల్లగా మారిపోయింది. రెండవసారి అలా చేయగానే మామూలు చేయిగా మారిపోయింది. కొంచెం ఏటి నీళ్లు తీసుకొని నేల మీద పోయగానే ఇవి రక్తంగా మారిపోయాయి. మోషే ఐగుప్తుకు వెళ్ళుట. యెహోవా దేవుడు మోషేతో ఈ విధంగా అన్నాడు, నువ్వు ఐగుప్తు రాజుతో ఫరో దగ్గరికి వెళ్ళు. రాజా, ఇశ్రాయేలు ప్రజలంతా అరణ్యానికి వెళ్ళి దేవుని పూజించాలా, కాబట్టి అనుమతి ఇవ్వండి అని ఆర్థించు. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను కాబట్టి అతను మీకు అనుమతి ఇవ్వడు. అప్పుడు నేను ఐగుప్తు ప్రజలను తెగులతోనూ బాధ పెడతాను. వారు విసిగిపోయి మిమ్మల్ని దేశం విడిచిపోమని తొందర పెడతారు. నేను నీకు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉంటాను. మోషే తన కర్ర చేత పట్టుకున్నాడు. తన అన్న అయిన అహరోను వెంట తీసుకొని ఐగుప్తు దేశం వెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ పిలిపించాడు. తాము వచ్చిన పనిని తెలియజేశాడు. మోషే చేసిన 3 సూచక్రియలను చూసిన ప్రజలు మోషే నిజంగా దేవుని చేత పంపబడ్డాన్ని నమ్మారు. మోషే అహరోను ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి అడిగారు. అప్పుడు ఫరో, యెహోవా ఎవడు, ఆయన నేను ఎరుగను, ఇశ్రాయేలు ప్రజలకు అనుమతి ఇవ్వను అని ఖండితంగా చెప్పాడు. అంతేకాక ఇశ్రాయేలులకు గడ్డి ఇవ్వద్దని, ఎక్కువ కష్టపెట్టమని, ఇటుకలు మాత్రం తక్కువ కాకూడదని తన అధికారులకు ఆజ్ఞాపించాడు.
10 తెగుళ్ళు. మోషే అహరోను రెండవసారి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో ఏదైనా సూచక్రియ చేసి చూపించమన్నాడు. అప్పుడు అహరోను తన చేతిలో ఉన్న కర్రను కింద పడవేశాడు. వెంటనే అది పాముగా మారింది. ఫరో చెప్పగానే ఐగుప్తు మాంత్రికులు కూడా పాములను సృజించారు. కానీ అహరోను పాము కర్ర ఆ పాములన్నింటినీ మింగివేసింది. ఈ అద్భుతం చేసిన తర్వాత కూడా ఫరో మనసు మెత్తబడలేదు. అందువల్ల యెహోవా 10 తెగులతో ఐగుప్తు ప్రజలను బాధ పెట్టాడు. ఆ 10 తెగులు: 1 నీళ్లు రక్తంగా మారుట, 2 కప్పలు, 3 పేర్లు, 4 జోరీగలు, తెగుళ్ళు, పొక్కులు, దద్దుళ్ళు, వడగన్లు, మిడతలు, చీకటి, తొలుచూలు బిడ్డల పశువులు మరణించుట. ఈ 10 తెగుల వల్ల ఐగుప్తు ప్రజలు ఎంతో బాధపడ్డారు. 10 తెగులు రాబోతున్న మోషే హెచ్చరించినప్పటికీ ఫరో లెక్క చేయలేదు. పస్కా పండుగ దాస్య విముక్తి. మోషే జరగబోయే సంగతులు ఇశ్రాయేలు ప్రజలందరికీ ముందుగా తెలియజేశాడు. వారు ఎప్పుడు ఏమి చేయాలో వివరించాడు. మీరు పస్కా పండుగ ఆచరించండి. 1 ఏడాది వయసున్న గొర్రె పిల్లను చంపి దాన్ని రక్తాన్ని మీ ఇండ్ల ద్వారబంధంపై, కమ్మీ మీద, 2 నిలువు కమ్మీల మీద చల్లండి. యెహోవా ఆ రక్తం చూసి మీ తొలిచూలు పిల్లను చంపకుండా దాటిపోతాడు. మీరు మీ నడుము కట్టుకొని కాళ్ళకు చెప్పులు తొడుక్కొని కర్ర చేత పట్టుకొని త్వరపరచు ఆ గొర్రె పిల్ల మాంసాన్ని పులియని రొట్టెలను తినాలి. 7వ దినము యెహోవా మిమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించి ఆ దేశం నుండి బయటికి రప్పిస్తాడు. అంతా మోషే చెప్పిన విధంగా జరిగింది. ఫరో ఇల్లు మొదలుకొని ఫరో ఇల్లు మొదలుకు 5 వరకు ఐగుప్తు దేశం తొలిచూలు పిల్లలందరూ చనిపోయారు. పశువులు కూడా అలాగే జరిగింది. ఐగుప్తు దేశం అంతా మహాఘోష పుట్టింది. ప్రజలు భయంతో గడగడ వణకసాగారు. అప్పుడు ఫరో ఇశ్రాయేలు ప్రజలను వెంటనే తీసుకుపోమని తొందర పెట్టాడు. కానాన్ దేశానికి ప్రయాణం. ఇశ్రాయేలు ప్రజలంతా మోషే అహరోను నాయకత్వంలో బయలుదేరారు. వారు ఐగుప్తు వారిని అడిగిన విస్తారంగా వెండి, బంగారం, బట్టలు తెప్పించుకున్నారు. వారు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమై ముందుకు సాగిపోయారు. ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు పిల్లలు కాక 6 లక్షల మంది 430 సంవత్సరాల ఐగుప్తులో బానిసత్వంలో పలు బాధలు అనుభవించారు. మోషే ద్వారా వారికి దాస్య విముక్తి కలిగింది. మోషే నమ్మకమైన సేవకుడు, దేవుని ఆజ్ఞలను సంపూర్ణంగా అనుసరించినవాడు. దేవుడు మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలను జరిగించాడు. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. మోషే దేవునితో మాట్లాడినవాడు, ఆయన మహిమను చూసినవాడు, ఆయనతో మాట్లాడినవాడు. మోషేకు యేసుక్రీస్తు కొన్ని సారూప్యాలు ఉన్నాయి. మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుండి విడుదల చేసి కానాన్ దేశాన్ని చేర్చాడు. దేవుడు మానవులు పాపదాస్యం నుండి విముక్తి చేసి పరలోకాన్ని చేరుస్తాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని విజ్ఞాపన చేసిన విధంగానే యేసు మన కొరకు దేవుని విజ్ఞాపన చేస్తున్నాడు. మోషే మంచి నాయకుడు. యెహోవాను ముఖాముఖి ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలు ఇదివరకు పుట్టలేదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని కొందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా మోషే గురించి తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చిన కొందనాలు ప్రభా. ఇవి విన్న వారందరికీ ధైర్యము, శక్తిని, బలము, శక్తిని అనుగ్రహించని, మంచి ఆరోగ్యాన్ని కాపుదల ఇచ్చేయని ప్రభా. కనికరించని, నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని రయా నీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వించమని మహిమనికి ఘనతకు ఆరోపిస్తూ యేసు పేరట నామమున తండ్రి, ఆమెన్. దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.